మంథని నియోజకవర్గంలో మరి ఇక్కడ ఏదైతే రెడ్డిగాన్ల వర్సెస్ ఏదైతే బీసీలకు సంబంధించి వివాదం నడుస్తా ఉన్నదో, రెడ్డిగాన్లకు సంబంధించి మరి మేము రెడ్డిగాన్ల అంటే మేము గాన్ల కులానికి అనుబంధ కులం అని చెప్పుకుంటూ వచ్చిన వాళ్ళు, మళ్ళీ ఒక విషయంగా మేము రెడ్డిగాన్ల కాదు గాన్లనే అని చెప్పుకుంటున్న వాళ్ళు, రెడ్డిగాన్ల కులస్తులు అక్రమంగా గాన్ల సర్టిఫికేట్ పొందారని మరి ఇక్కడ మాదేపూర్, అదేవిధంగా మరి గుండ్రాత్పల్లి, అదేవిధంగా బొమ్మాపూర్లకు సంబంధించిన సర్పంచ్లు ఏదైతే ఓసీ అభ్యర్థులు రిజర్వేషన్లో బీసీలుగా గెలిచిరని మరి పెద్ద ఎత్తున దుమారం రేగుతా ఉన్నదో, కాళేశ్వరం సర్పంచ్ మీద మరి హైకోర్టుకు వెళ్ళిండ్రు. హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది ఆయన కులం ఏదో తేల్చాలని. మరి నిన్నటికి నిన్న ఆల్రెడీ బీసీ కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఏమని? మరి కలెక్టర్కు రెడ్డిగాన్ల కులం బీసీలకు సంబంధం లేదు, మరి దీని మీద ఈ రకంగా ఈ ఇష్యూ మీద చర్యలు తీసుకొని రెడ్డిగాన్ల కులస్తులకు బీసీ సర్టిఫికెట్లు ఇవ్వద్దని మరి ఇక్కడ కలెక్టర్కి ఏదైతే ఆదేశాలు జారీ చేసిండ్రో 20వ తేదీన కలెక్టర్ గారు ఉత్తర్వులు జారీ చేసిండ్రు. ఏదైతే మరి సబ్ కలెక్టర్ కాటారానికి, అదేవిధంగా ఆర్డీఓ భూపాలపల్లికి, ఆల్ ద తహసీల్దార్స్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ భూపాలపల్లి జిల్లా కూడా మరి ఇక్కడ చేసి వాళ్ళకి ఏదైతే రెడ్డిగాన్ల కులస్తులకు బీసీలు కాదు కాబట్టి వాళ్ళకు సర్టిఫికెట్లు జారీ చేయొద్దు. ఒకవేళ ఇప్పటికే జారీ చేసి ఉన్నా, గాన్ల కులం పేరుతోటి జారీ చేసి ఉన్నా కూడా మీ సేవ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకు మళ్ళీ ఆ సర్టిఫికెట్ ఇవ్వద్దు. ఎందుకంటే ఇప్పుడు బీసీ ఏదైతే కులం సర్టిఫికెట్ పొందుతామో మరి ఇక్కడ లేటెస్ట్ కావాలంటే మళ్ళీ ప్రాసెస్ అంతా చేసుకోవాల్సిన అవసరం లేదు. మీ సేవకు పోతే ఆ మీ సేవ నుంచి ప్రింట్ ఇచ్చి అది ఈ రోజే ఇష్యూ అయినట్టుగా ఇస్తా ఉన్నారు. ఈ రోజే ఇష్యూ అయినట్టుగా దాన్ని అంటే కొత్తగా మరి ఇష్యూ అయినట్టుగా పరిగణలోకి తీసుకుంటున్నారు. కాబట్టి మీ సేవ వాళ్ళు ఎవరు కూడా రెడ్డిగాన్ల కులస్తులకు గాన్ల సర్టిఫికేట్ సంబంధించి దాన్ని ఇష్యూ చేయొద్దు అని ఆదేశాలు జారీ చేశారు. దీని ద్వారా రెడ్డిగాన్ల కులస్తులు మరి ఖచ్చితంగా ఆ గాన్ల కులమే అని తేట తెల్లని చేసిండ్రు కలెక్టర్ గారు. ఆ తర్వాత వెంటనే ఇప్పుడు మరి ఇక్కడ ఏదైతే మాదేపూర్ సర్పంచ్ మీద హైకోర్టుకు వెళ్ళిండ్రో, హైకోర్టు మరి ఇక్కడ ఏదైతే కలెక్టర్ గారిని ఆదేశించింది ఆయన కులం ఏదో తేల్చాలని. దాంతో మరి ఇక్కడ కలెక్టర్ గారు ఒక కమిటీని వేయడం జరిగింది, డిస్ట్రిక్ట్ లెవెల్ స్క్రూటినీ కమిటీ అని ఈ స్క్రూటినీ కమిటీ మరి ఫిబ్రవరి 3వ తేదీన 11 గంటలకు కలెక్టరేట్ భూపాలపల్లిలో మరి ఇక్కడ ఈ విషయంగా విచారణ జరుపుతారు. కాబట్టి మరి ఇక్కడ వెన్నపరెడ్డి మోహన్ రెడ్డి, అదేవిధంగా వెన్నపరెడ్డి వసంతలు మీరు అక్కడికి వచ్చి మీరు బీసీలమే, మీ దగ్గర ఉన్న సర్టిఫికెట్ లేని మీరు బీసీ రిజర్వేషన్ లో గెలిచారు కాబట్టి మరి ఇక్కడ మీరు బీసీలమే అని చెప్పడానికి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏందో చూపించాలని మరి ఒకవేళ మీరు కనుక ఆ సమయానికి ఆధారాలు చూపించకపోతే మాకున్న ఆధారాల ప్రకారం కోర్టుకు నివేదిక ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. మరి వీళ్ళ దగ్గర ఉన్న కులం ఏంది అని అంటే గాన్ల కులం అని. మరి వీళ్ళు ఒరిజినల్ గా ఏంది అంటే రెడ్డిగాన్ల వాళ్ళే చెప్పుకున్నారు, ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పిండ్రు మేము రెడ్డిగాన్ల కులస్తులము, మేము గాన్ల కులానికి అనుబంధ కులము అని. కానీ తీసుకునే మాత్రం గాన్ల సర్టిఫికేట్ కాబట్టి మరి ఇది ఖచ్చితంగా ఫేక్ సర్టిఫికేట్ అని తేట తెల్లమైంది. మరి ఇప్పుడున్న పరిస్థితులలో మరి ఇక్కడ మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆయన మీద మరి జస్ట్ ఆయన దగ్గర పాత గాన్ల సర్టిఫికేట్ కాబట్టి దాని మీద పోటీ చేసిండు. ఆయన అర్హుడా అనర్హుడా అనేది తర్వాత విడిచిపెడితే గుండ్రాత్పల్లికి సంబంధించి మాత్రం మరి ఇక్కడ పూర్తి స్థాయిలో మరి అక్కడ సర్పంచ్ గా గెలిచినటువంటి తోట సావిత్రమ్మ గారు ఏకంగా మరి ఇక్కడ సంబంధం లేని దగ్గర నుంచి పోయి అక్కడ మన సర్టిఫికేట్ తీసుకొని రావడం జరిగింది. మరి దాంతో అక్కడ ఇప్పటికే తహసీల్దార్ గారు కేసు నమోదు చేసిర్రు. ఇక్కడ ఏదైతే ఫోర్జరీ డాక్యుమెంట్ తోటి అక్రమంగా కులం సర్టిఫికేట్ పొందిండ్రు, వాళ్ళు గాన్ల కులస్తులు కాదు రెడ్డిగాన్ల అని ఆమెనే స్వయంగా ఫిర్యాదు చేయడం, ఆ తర్వాత వీళ్ళ మీద కేసు నమోదు కావడం. ప్రస్తుతం మరి ఇక్కడ ఏదైతే గుండ్రాత్పల్లి సర్పంచ్ తోట సావిత్రమ్మ గారు అబ్స్కాండింగ్ లో ఉన్నారు. మరి 28వ తేదీన ఆమెది యాంటిసిపేటరీ బెయిల్ కి సంబంధించి హైకోర్టులో వాదనలు వినిపించడానికి ఆమెకు సమయం కేటాయించారు. మరి ఒకవైపు ఆమె మీద ఇప్పటికే చీటింగ్ కు ఫోర్జరీ కేసు నమోదైనాయి, మరోవైపు ఇక్కడ కోర్టుకు వెళ్ళిండ్రు మాదేపూర్కు సంబంధించిన వాళ్ళు. ఆ కోర్టు ఆర్డర్ ప్రకారమే మళ్ళీ ఇక్కడ అదే గుండ్రాత్పల్లి వాళ్ళు కూడా కోర్టుకు వెళ్ళినట్టు అయ్యి ఉంటే మరి ఇక్కడ వీళ్ళందరి సర్పంచుల భవిష్యత్తు, అదేవిధంగా బొమ్మాపూర్ సర్పంచ్ కూడా ఆయన కూడా రెడ్డిగాన్లకు సంబంధించి మరి ఇక్కడ బీసీలుగా చెలామణి అవుతున్నారు. ఇప్పటికైనా వాళ్ళు నిజంగా రెడ్డిగాన్ల కులస్తులు మరి ఖచ్చితంగా గాన్ల కులానికి అనుబంధంగా ఉన్నటువంటి మరి నిజాం కాలం నుంచి 1929 నుంచే మీరు గాన్ల కులానికి అనుబంధ కులం మాది రెడ్డిగాన్ల అని ఏదైతే చెప్పిందో ఆ దిశగా వీళ్ళు ఏదైతే వాళ్ళకు రెడ్డిగాన్ల కులస్తులందరూ కూడా ఇక్కడ మరి ముఖ్య నాయకులు ఉన్నారు రెడ్డిగాన్ల కులస్తులు. ఇలా చూసుకున్నట్టయితే కార్పొరేషన్ చైర్మన్ ఉన్నాడు స్టేట్ కు. మరి అలాంటి వ్యక్తులు ఇక్కడ ప్రభుత్వంలో కీలకంగా ఉన్నాడు శ్రీధర్ బాబు. అలాంటి వాళ్ళతో చెప్పి దాని మీద నిజ నిర్ధారణ చేయించుకోవాలి. అది నిజంగానే గాన్ల కులానికి అనుబంధ కులం ఏదైతే 6వ కేటగిరీలో చేర్చబడింది
మరి అని చెప్పేదైతే చెప్పిందో అది నిజమే అయితే మరి రెడ్డి గాన్లకే బీసీలుగా మరి ఇక్కడ ఏదైతే సర్టిఫై చేయించుకోవాల్సిన అవసరం ఉన్నది. కానీ ఈ దొంగ సర్టిఫికెట్లు గాన్న కులాలతో సర్టిఫికెట్ తీసుకొని ఈ రకంగా మరి రెడ్డి గాన్లు ఇబ్బంది పడడం, మరి ఇక్కడ ఇబ్బంది పడతా ఉన్నా కూడా అగ్రనాయకులుగా చెలామణి అవుతున్న వాళ్ళు మరి ఇక్కడ ఏదైతే దాని గురించి పట్టించుకోకపోవడం శోచనీయం. మరి ఇక్కడ శ్రీధర్ బాబు గారిని ఎందుకు వీళ్ళు అడగలేకపోతున్నారు? గతంలో ఒక నాయకుడు చెప్పిండు, మేము రెడ్డిగాన్లను బీసీలో చేర్చాలని చెప్పి పుట్టమది గారే లెటర్ రాసిరు అని. అంటే లెటర్ రాసిన వాళ్ళది కరెక్టా లేదంటే తప్పించుకొని తిరిగేటోళ్ళదే కరెక్టా? ఇప్పటికైనా రెడ్డిగాన్ల కులస్తులు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఈ రకంగా దొంగలు 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 అని చెప్పి అందరూ మాటలు అంటే ఎందుకు మీరు మాటలు వాడడం? దీని మీద ఏదో తేల్చండి అని బీసీ కమిషన్ కు లెటర్ రాసిండు పుట్ట మధుకర్ గారు ఎమ్మెల్యే హోదాలో, అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్ హోదాలో. మరి ఇక్కడ వీళ్ళు రెండేట్ల గానుగలు కట్టుకొని వీళ్ళు పరువులు చేసుకున్నాయి కాబట్టి వీళ్ళని రెడ్డిగాన్లు అయినరు. వీళ్ళు వాస్తవంగా గాన్ల కులానికి అనుబంధ కులం అంట. దీని మీద విచారణ చేయండి, మరి విచారణ చేసి ఏదో ఒకటి తేల్చండి అని చెప్పి లెటర్ రాస్తే దాన్ని తప్పుగా చూపిస్తా ఉన్నారు. మరి శ్రీధర్ బాబు రెడ్డిగాన్ల కులస్తులను గాన్ల కులం పేరుతోటి మరి ఇక్కడ బీసీలుగా చెలామణి అవుతా ఉంటే ఎందుకు మీకు చట్టబద్ధమైన హక్కు కల్పించలేకపోతా ఉన్నాడో అడగడానికి ఎవరికి కూడా చేత కావడం లేదు. ఇవాళ సాక్షాత్తు తోట సావిత్రమ్మ గారు ఎవరు అని అంటే మండల పార్టీ అధ్యక్షుని అత్తగారు. మరి ఇక్కడ అక్కడ సర్పంచ్ ఎవరు అంటే మరి ఖచ్చితంగా వేమునూరు ప్రభాకర్ రెడ్డి గారే సర్పంచ్. మనం చూస్తూ ఉంటాం మహిళా రిజర్వేషన్ వచ్చిన కాడ మగవాళ్ళ పెత్తనం. మరి వాళ్ళ భార్యతో ఎందుకు చేయించలేదంటే వాళ్ళ భార్య అంగన్వాడీ టీచరు. మరి ఆయనే ఆ అంగన్వాడీ టీచరు ఆ ఉద్యోగాన్ని కూడా వదులుకోలేక తన అత్తగారిని సర్పంచ్ గా పెట్టి ఆయన సర్పంచ్ గా చెలామణి అవుతున్న పరిస్థితి. మరి ఈ రకంగా బీసీల హక్కులను కొల్లగొడుతూ మరి జరుగుతున్న తరుణంలో ఇప్పుడు అక్కడ బీసీలు చైతన్యవంతులై ఇవాళ బీసీ కమిషన్ వేయండు, హైకోర్టు వేయండు. ఏదైతే కలెక్టర్కు ఫిర్యాదు చేస్తే దాని మీద చర్యలు ఉన్నాయి. ఎందుకంటే మంత్రి గారి కనుసన్నలలో నడుస్తూ ఉన్నారు అధికారులు కాబట్టి కోర్టును ఆశ్రయించారు. కోర్టు 3వ తేదీన విచారణ జరపబోతా ఉన్నది. ఈ విచారణ ద్వారా తేటతెల్లంగా పోతా ఉన్నది. మరి 3 రోజుల కిందట 20వ తేదీనే ఉత్తర్వులు జారీ చేసిరు కలెక్టర్ గారు. మరి ఇక్కడ రెడ్డిగాన్ల వాళ్ళకు గాన్ల కులం సర్టిఫికేట్ ఇవ్వద్దు అని చెప్పి ఇప్పుడు మరి ఆ రెడ్డిగాన్ల ఆయనను విచారణ చేస్తే ఏం తేలుస్తారు? ఖచ్చితంగా వాళ్ళు రెడ్డిగాన్లు బీసీలు కాదని తెలిస్తే ఈయన మరి సర్పంచ్ పదవి కోల్పోవాల్సి వస్తుంది. అదే విధంగా ఈయనతో పాటు బొమ్మాపూర్లో ఉన్నటువంటి సర్పంచ్, అదే విధంగా మరి ఇక్కడ గుండ్రాత్పల్లి సర్పంచ్ అయితే సర్పంచ్ పదవి కోల్పోవడంతో పాటు ఉల్టా ఆ కేసులను కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉన్నదనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఏది ఏమైనా రెడ్డిగాన్ల కులస్తులకు సంబంధించి దీని మీద మరి ఇక్కడ కోర్టు జోక్యంతో మరి ఏదో ఒకటి తేలిపోనున్నది. ఇంకా బీసీలా ఓసీలా అన్న అంశం దీంతో తెరబడనున్నది. తర్వాత భవిష్యత్తు ఆ 3 గ్రామాలలో సర్పంచ్లుగా ఎవరుంటారు, మరి వాళ్ళ మీద సమీప అభ్యర్థులను సర్పంచ్గా ప్రకటిస్తారా, మళ్ళీ ఎన్నికలు నిర్వహిస్తారా అనేది ఇక చివరి అంకం కాబోతా ఉన్నది.